హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. హైదరాబాద్ ప్రాన్స్ దమ్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాన్స్ దమ్ బిర్యానీ తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత బాగుంటుందండి. ప్రాన్స్ బిర్యానీ ఇట్లా చికెన్ మటన్ బిర్యానీ లాగే ప్రాన్స్ బిర్యానీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లెట్స్ ట్రై. మనం ట్రై చేసేద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఒక 1.5 kg ప్రాన్స్ తీసుకున్నానండి. ఆ రొయ్యలను మనం జస్ట్ ఇట్లాగా ఒక వెడల్పాటి బౌల్లో, అంటే బిర్యానీ వండుకునే దానిలో వేసేసుకొని ఇట్లా బిర్యానీ ఇంగ్రీడియంట్స్, మనం స్క్రీన్ మీద చూపెడుతున్న ఇంగ్రీడియంట్స్ని వేసేసుకుందాము. ప్రాన్స్లో ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు ఒక 4 తీసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి ఒక 6 అట్లాగా కట్ చేసుకున్నాను. ఇట్లా స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని వేసుకున్నాను. ఒక కప్పు మెంతి ఆకులు ఉన్నాయి కదండి, మెంతి ఆకులు వేసేసుకున్నాను. అట్లనే ఒక కప్పు కొత్తిమీర ఆకులను కూడా వేసుకున్నాను, చిన్న చిన్నగా కట్ చేసుకొని. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, అంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా జస్ట్ ఇట్లా క్రష్ చేసేసి వేసేసుకోవాలి. అలాగే దీనికి సరిపడేంత రాక్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 3 టీ స్పూన్స్ ఎండుమిర్చి కారం ఉంటుంది కదండి, అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాము, వాటిని కూడా వేసుకున్నాము. ఎందుకంటే మనకి స్పైసీకి తగినంత వేసుకోవచ్చు అండి, కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నానండి. అప్పటికప్పుడు రుబ్బుకొని ఫ్రెష్గా ఉన్నది వేసుకున్నాను. అట్లనే లెమన్ జ్యూస్ ఒక 1 తీసుకొని వేసేసుకోవాలన్నమాట. లెమన్ జ్యూస్ కూడా ఇట్లా మనం స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ కూడా మనం ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాము. గరం మసాలా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ధనియాల పౌడర్ కూడా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. జీరా 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని ఇట్లా కలుపుకోవాలి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రతి పీస్కి ఇట్లా పట్టే విధంగా మనం కలుపుకోవాలండి. మసాలాలన్నీ పట్టేటట్టు ఈ పచ్చి రొయ్యలకి మంచిగా మసాలా అంతా దట్టించులాగానే ఇట్లా పట్టుకొని మనం ఇట్లా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా కోట్ చేసుకోవాలి. ప్రతి పీస్కి ఇట్లా కోట్ అయ్యే విధంగా జస్ట్ ఇట్లా మనం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ మసాలాలన్నీ ఇలా పట్టడం వల్ల రొయ్యకి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇట్లా కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా జస్ట్ మనం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని కలుపుకోవాలి. అలాగే ఒక కప్పు అంటే 500 గ్రామ్స్ పెరుగు తీసుకున్నానండి. పెరుగుని జస్ట్ ఇట్లాగా క్రష్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ పెరుగు కూడా వేసుకొని మరలా కోట్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతటిని ఇట్లా దగ్గరికి వచ్చేలాగా జస్ట్ ఇట్లా మొత్తం కోట్ చేసుకోవాలన్నమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలాగా జస్ట్ మనం ఇలాగా మంచిగా ఇలా మ్యారినేట్ చేసి ఇట్లా పెట్టుకుంటే, అంటే ఒక 3 అవర్స్ మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఈ రొయ్యలకి మంచిగా మసాలా అంతా పడుతుందండి. చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కొంచెము ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా ఒక 2 టీ స్పూన్స్ ఇట్లా పైన వేసుకున్నాను. అలాగే గీ కూడా కొంచెం వేసుకున్నానండి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బిర్యానీ రైస్ కొరకు ఒక బౌల్ పెట్టేసుకుందాం. వెడల్పాటి బౌల్లో ఒక 5 to 10 క్లౌస్ వేసుకున్నాను. ఎలాచి ఒక 6 వేసుకున్నాను. అలాగే సాజీరా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. స్టార్ అనస్ ఒక 2 వేసాను. చెక్క ఒక 2 ఇంచెస్ వేసాను. అట్లానే చిల్లీస్ ఒక 5 అట్లా కట్ చేసుకొని వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నానండి. ముందుగా సోక్ చేసి పెట్టుకున్న, అంటే 1 అవర్ బిఫోర్ నేను రైస్ని కడిగి పక్కన నానబెట్టుకున్నానండి. ఆ రైస్ని కూడా వేసుకున్నాను. ఆ రైస్ కూడా ఇప్పుడు మరిగే వాటర్లో వేసాను అనమాట. వేసి జస్ట్ ఇట్లా మనం ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గరే రైస్ ఉండిపోవడం వల్ల అలా ఉండకుండా స్ప్రెడ్ అయ్యేలాగా జస్ట్ తిప్పుకోవాలి. అలాగే కొంచెం రాక్ సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు మనం రైస్ ఒక 80% కుక్ అయ్యే విధంగా మనం స్టవ్ మీద చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాన్స్ మంచిగా
త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనం ఒక 80% రైస్ కుక్ అయితే సరిపోతుందండి. ఈ 80% కుక్ అయిన రైస్ని జస్ట్ ఇట్లా ప్రాన్స్ ఉన్నాయి కదండి, దాని మీద మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవాళ ఈ విధంగా అంటే ఈవెన్గా వచ్చే విధంగా ఇట్లా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే రైస్ మంచిగా కుక్ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నేను సాఫ్రాన్ వేసుకున్నానండి, సాఫ్రాన్ వాటర్ని వేసాను అనమాట. ఇది మనం కలర్ కొరకు వేసుకుంటామండి. జస్ట్ కలర్ కూడా కొంచెం యాడ్ చేశాను, ఫుడ్ కలరు. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే నో ప్రాబ్లం. కొంచెం నేనైతే యాడ్ చేశాను. అట్లానే 2 టీ స్పూన్స్ ఆయిల్ కూడా జస్ట్ ఇట్లా పైన మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నామండి. అలాగే గీ కూడా ఒక 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక లేయర్ లాగా మనం పైన ఇలా చల్లుకోవాలి. జస్ట్ ఇట్లా మనం ఇదంతా ఇట్లా చేసుకున్న తర్వాత, ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక దమ్ చేసుకోవాలండి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, అట్లనే ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఇలా దమ్ చేసుకొని ఒక 20 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలండి. రైస్ని పక్కన పెట్టుకుని 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి. అప్పుడు ఇట్లా మనకి మాడిపోకుండా ఈవెన్గా కుక్ అవుతుంది, బాగుంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా ట్రై చేసేయచ్చండి. సర్వింగ్కి రెడీగా ఉందండి. ఇప్పుడు ఫ్రాన్స్ బిర్యానీలో మనం గోంగూర కర్రీ, జస్ట్ ప్లెయిన్ గోంగూరతో చిన్న కర్రీ వేసుకొని పక్కన పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. అట్లా కర్డ్తో కూడా మనం రైతాతో కూడా తీసుకున్నా కూడా ఈ బిర్యానీ చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.